హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సొరకాయతో ఈ విధంగా పప్పుచారు చేసుకున్నారంటే, ఈ పప్పుచారుని అన్నంలో వేసుకొని తినడం కాకుండా డైరెక్ట్‌గా అలాగే తాగేస్తారండి. నేను చెప్పే విధంగా చేసుకున్నారంటే టేస్ట్ అంత బాగా కుదురుతుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని, అందులో ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి. కందిపప్పుని 4, 5 నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని తీసుకోవాలి. అలానే కొద్దిగా నూనెని వేసుకోవాలి. అందులోనే ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే పక్కన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు సొరకాయని తీసుకున్నాను నేనిక్కడ. అందులో నుంచి సగం కట్ చేసుకున్నాను. సగాన్ని పక్కన పెట్టేసి మిగతా సగాన్ని ఇలా సొరకాయ పైనున్న పొట్టును మొత్తం తీసివేయాలి. పొట్టు తీసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కోసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు పెద్ద సైజ్ ముక్కలు కావాలంటే పెద్ద సైజ్ కోసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజ్ ముక్కలని కోసుకున్నాను. ఈ పెద్దగా అయితే ఉడకడం కష్టమవుతుందని చిన్న ముక్కల్ని తీసుకున్నాను నేను ఇక్కడ. వీడియోలో చూపించిన విధంగా అన్ని కోసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 4, 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డ, 3 టమాటాలని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని పొడవుగా కట్ చేసుకోవాలి. పప్పుచారులో పొడవుగా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పప్పుని ఉడికించుకున్నాను. పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా స్మాష్ చేసుకున్నాను. మీకు అక్కడక్కడ పప్పు మెతుకులు ఉండే విధంగా కూడా స్మాష్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అలా తినరు కాబట్టి నేను మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక టీ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకోవాలి. 4, 5 చితగొట్టుకున్న ఎల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని కలుపుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అదే విధంగా మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఆనియన్ ఒక 50% మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సొరకాయ ముక్కల్ని ఇలా ఆయిల్‌లో ఒక 15% ఉడకనివ్వాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పైనుంచి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో మళ్ళీ మూత తీసి సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గగానే ముందుగా కట్ చేసుకున్న టమాటాలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు సొరకాయ ముక్కలు ఉడికే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక పైనుంచి మూత తీసి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిలు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారం మాత్రమే తీసుకున్నాను. మీకు నచ్చితే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ కారం. కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కొద్దిగా కారం తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పైనుంచి కొద్దిగా ఉప్పుని వేసి ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పప్పుచారులో కొద్దిగా చింతపండు రసం వేస్తే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ముక్కల్లో వేసుకోవాలి. ఇలా ముక్కల్లో వేసుకున్న పప్పుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. పప్పు కొద్దిగా ఉడకగానే ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఒక ముక్క తీసి. ఇక్కడ నాకు ఒక 50% మాత్రమే ముక్క ఉడికింది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనిస్తున్నాను. మళ్ళీ మధ్యలో మూత తీసి మళ్ళీ కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు నాకు ముక్క బాగా ఉడికింది. ఇలా ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది. కొద్దిసేపు మరగగానే పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకున్నామంటే గుమగుమలాడే సొరకాయ పప్పుచారు రెడీ అయిపోతుంది. సొరకాయ పప్పుచారు వైట్ రైస్లో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.